మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సరిగా నిన్న ఆగస్టు 15th రోజు ఇంకో మేజర్ స్కీమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేసినట్టు చూసాం. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒక బస్సులో ట్రావెల్ చేశారు. అది ఫ్రీ బస్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు చేశారు? అసలు రియాలిటీస్ ఏంటి సార్? రియాలిటీస్ కన్నా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? దెబ్బడి మొండకి మా సవరణ సామెత ఉన్నారు. అంటే మా దగ్గర సామెత ఎలా ఉంటుందంటే చాలానే మురిగే అంటే 4 అణాలు పెడితే ఇది వస్తుంది కోడి. దానికి 12 అణాలు పెట్టి మసాలా కొని వండారంటే దెబ్బడి మొండకి ఏగాని సవరణ అనేది కదా అర్థం. ఏగాని పొలం అంటే తెలుసు కదా. అట్లాగా ఇక్కడ ఒక ఫ్రీ బస్సులో ఒకసారి ఓపెనింగ్కి కార్ వేసుకొని బస్సు వేసుకొని విమానం వేసుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లక్షల్లో ఖర్చు పెడితే అక్కడ కూడా పక్కడు చెప్తాను ఎక్కడ దిగింది సార్, ఆడవాళ్ళకి ఫ్రీ మీకు కదంటే రైట్. కానీ మీరు అసలు విషయం ఏంటంటే సార్, వాళ్ళ మంత్రులు మీ ఎమ్మెల్యేలు బస్సులో ఫ్రీ ఉంటాయి సార్ టికెట్స్. ఒక సీట్ ఉంటుంది అంతే. మొత్తం కాందాన్ని అందరూ ఇచ్చేస్తామంటే ఎక్కడికేస్తారు. ఎమ్మెల్యేలకి ఫ్రీ సార్ బస్సులో తెలుసండి. ఆ రోజులు పోయి సార్ ఇప్పుడు ఓన్లీ ఫ్రీ విమానం టికెట్లు వాటి మీద ఉన్నారు. ఇలా ఆర్టీసీ బస్సుల్లో అంటే మా కొచ్చరంపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావులు, అంటే నేను దామోదరం సంజీవ్ గారు అలాంటి దేవాంశ సంబుద్ధులు. జనరల్లీ మీరు ఇంకా పాశ్చాత్య అంటే మాతో తాలింపు పెట్టడానికి ఒక విషయాన్ని చెప్పగలను సార్. నిన్న మీరు బ్రహ్మాండమైన కార్యక్రమానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో వచ్చినందుకు కృతజ్ఞతలు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 రకాల సర్వీసెస్ బస్సులు ఉన్నాయి సార్. లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు, సెమీ లగ్జరీలు, నాన్ స్టాప్లు, ఇలాంటివన్నీ మీరు లెక్కెట్టుకుంటే వీళ్ళు చేసిన ఘనకార్యానికి ఆడవాళ్ళు ట్రైబల్ ఏరియాలో అంటే పన్యం జిల్లాల వాళ్ళకి వర్తించట్లేదట. రెండోది మీరు ముఖ్యంగా ఘాట్లు తిరిగే వాళ్ళకి ఆడపిల్లల రక్షణ అంటే మదనపల్లి, రామకుప్పం, రామవరం ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి సార్. అంటే మీకు ఎలా చెప్పాలంటే మా డిపో మేనేజర్ గారును ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మా సైడ్ బ్రహ్మాండమైన ఇది ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్నమయ్య జిల్లాలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా బాకారాపేట, రామసముద్రం ఘాట్ రోడ్లలో స్త్రీ శక్తి పథకం వర్తించదు కావున మదనపల్లి, తిరుపతి మరియు మదనపల్లి, రామసముద్రం రూట్ల నందు ప్రయాణించే మహిళలకు స్త్రీ శక్తి పథకం ఉచిత ప్రయాణం వర్తించదు. నాకు తెలిసి మదనపల్లి, రామకుప్పం ఇట్లన్నింటి దగ్గర నుంచి శుభ్రంగా రామసముద్రం ఇట్లన్నింటి దగ్గర నుంచి తిరుపతికి ఎక్కువ వెళ్తారు. వాళ్ళు ఎత్తుపోయారు. నెక్స్ట్ శ్రీశైలం ఘాట్లో సెక్యూరిటీ రీజన్స్ అక్కడ కూడా లేదు. ఇది కాక దీంట్లో మీ కేటగిరీస్ చెప్పాను కదా 16 రకాల. ఎలక్షన్ అప్పుడు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు ఫ్రీగా వెళ్ళొచ్చు అని కూడా హామీ ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు. బీజేపీలో ముట్టుకున్నారా మేనిఫెస్టోని? ముట్టుకోలేదు. అంటే తూచి అక్కడే మనకు మొదట టెంక్ పడింది. కానీ అర్రే ఎలాగైనా ఇస్తారు, అందరం ఇంటికి పది వెళ్ళిపోవచ్చిన వదలగొట్టే ప్రశాంత్ కిషోర్ గారి బొగాడి న్యూస్లన్నీ ఇచ్చారు కదా పెద్ద పెద్ద రీల్స్ వేసి. సో దాని పర్యవసానంలో ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. 33 జిల్లాలు చేశారు, 13 జిల్లాలని. తెలంగాణలో 10 జిల్లాలు, 10 జిల్లాలని ఇవాళ 33 చేసి అక్కడేమో 26 జిల్లాలు చేశారు. సో 26 జిల్లాల యొక్క సారాంశం 33 జిల్లాలు ఇవాళ ఏ విధంగా బస్సు పథకం ఉందో చూస్తాం. ఫస్ట్ 1 ఇయర్ తర్వాత కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. అంటే వాస్తవానికి దగ్గరగా కొన్ని, ఉదాహరణకి అన్ని బస్సులు కాదు, కొన్ని సిటీ లిమిట్స్లో అట్లా మీరు ఇంప్లిమెంటేషన్ జరగకుండా కండిషన్స్ అవి. ఇప్పుడు చూడండి, లోన్ తీసుకున్నప్పుడు ఆ కాగితాలు మీరు పోతంతాలు ఎదిగినా అక్షరాలు చదవలేము. కానీ మనం లోన్ కట్టినప్పుడు టెంక్ ఎలా వచ్చిపోద్దాం నాకు తెలుసు. అలాంటి ఉపద్రవం ఇవాళ తీసుకొచ్చారు. ఇది తిప్పి 16 రకాల బస్సులు ఉన్నాయని చెప్పారు కదా. దాంట్లో కేటగిరీస్ చూద్దాం. పల్లె వెలుగు, నాన్ ఏసీ, రూరల్, ఆర్డినరీ 2 బస్సులు ఉంటాయి. ఇవి నాకు తెలిసి వీటికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. ద ఎంట్రీ లెవెల్ సర్వీసెస్ కనెక్టింగ్ విలేజెస్, మండల్స్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఎందుకంటే కూరగాయలు అయితే చీవి రైతులు వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. నో కాంట్రిబ్యూషన్. కానీ ఉదాహరణకు శ్రీకాకుళం నుంచి ప్రణాళిక దగ్గర తిరుపతి దాకా వద్దాం, లేదంటే చంద్రబాబు గారి కుప్పంలో చూద్దాం అని వచ్చాడు అనుకోండి. అక్కడ 33 జిల్లాల్లో ఈ పల్లె వెలుగు బస్సులన్నీ వాడుకొని 33 బస్సులు నాట్లేసి నేను మారుకుంటే వస్తేనే కానీ రాలేదు. పైపచ్చి మనకి ఈ దైద్రాంతితో ఒక ఆధార్ కార్డు వేసింది. అది ఓన్లీ మహిళలకే సార్. నేను అదే చెప్తున్నాను సార్, మహిళలకైనా సరే ఆధార్ కార్డు చూపిస్తే ఈ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఫలానా ఊరు అంటే ఆ ఊరు అమ్మ నీకే పని అమ్మ ఎక్కడ మా జిల్లాలో అంటే దీనికి సమాధానం ఉండదు. కూర్చు. సో ఇలాంటి ఉపద్రవం ఉంది. అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఒక టెరిటరీని ఫిక్స్ చేసినట్టుగా కనబడుతుంది. రెండోది మీరు ఇంకో లెవెల్ బస్సు ఏంటంటే అల్ట్రా
పల్లె వెలుగు నాన్ ఏసీ లిమిటెడ్ హాల్ట్ ఆర్డినరీ. డిస్క్రిప్షన్ ఏంటంటే సెట్ ఫ్రమ్ పల్లె వెలుగు విత్ ఫ్యూయర్ స్టాఫ్స్ లిమిటెడ్ హాల్ట్స్తో ఆఫరింగ్ స్లైట్లీ ఫాస్టర్ సర్వీస్. ఇది చాలా తక్కువ సర్వీసెస్ ఉంటాయి లిమిటెడ్ హాల్ట్స్తో. ఇది నాకు తెలిసి ఎలిజిబిలిటీ ఇస్తే వండర్ కింద చెప్పచ్చు. పైపచ్చి అవి కన్వీనియంట్ టైంలో లేవు. పల్లె వెలుగు పొద్దున్న తెల్లవారుజామున బయలుదేరుతుంది, ఎందుకంటే బస్సులో కూరగాయలు అన్నీ వేసుకుని వస్తాం. దానికి దీనికి టైం డిఫరెన్స్ ఉంది. ఇది పర్పస్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ ఇంటర్సిటీ, దీని డిస్క్రిప్షన్ ఏంటంటే డిజైన్ ఫర్ ఫాస్టర్ ఇంటర్సిటీ ట్రావెల్ విత్ ఫ్యూయర్ స్టాఫ్స్. ఇది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండదు డిస్ట్రిక్ట్ బస్సులో. అలాగే సిటీ ఆర్డినరీ అర్బన్ నాన్ రిజర్వేషన్ బేసిక్ సిటీ బస్సెస్ ఆపరేటింగ్ విత్ ఇన్ మేజర్ సిటీస్ లైక్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ తిరుపతి. అంటే జస్ట్ లైక్ మన దాని ఏమంటారు సిటీ బస్సులు. అంటే సిటీ బస్సులు ఈ 4 డిస్ట్రిక్ట్స్లోనే ఉన్నాయి. ఇవి ఎనీవే పిల్లలకి వాటికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇది ఫ్రూట్ఫుల్గానే ఉండొచ్చు. అందులో ఇది ఆడకాలం. కానీ లోకేష్ గారు నేను పాదయాత్ర ప్రభావం అయిపోయి మా సరి తిరగబెట్టేసిన ఈ పథకంలో నాదే కర్త కర్మక్రియ అందుకు క్రెడిట్ తీసుకుందాం అమ్మా. మీకు నాకు తెలిసి పాదయాత్రలో 4 జిల్లాల్లో చిన్నపిల్లలు మీతో కూర్చుని ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఈ ఉచిత బస్సు మాకు కూడా కల్పిస్తే మేము చదువుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. దాని దగ్గర పిల్లలు మళ్ళీ ఎత్తేసారు దీంట్లో. సో ద పర్పస్ ఆఫ్ కనెక్టింగ్ ఆఫ్ సిటీ బస్సెస్ ఇన్ సిటీ లిమిట్స్ ఏవైతే 4 ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా అందరికీ కాదు, ఇందులో ఆడపిల్లలకు మాత్రమే. ఇది ఎంతవరకు సమంజసమో సముచితమో ఆన్లైన్ తెలుసుకోమన్నాడు. అలాగే సిటీ ఆర్డినరీ అర్బన్ నాన్ రిజర్వేషన్ బేసిక్ సిటీ బస్సు ఇది అయిపోయింది. మెట్రో ఎక్స్ప్రెసెస్ అర్బన్ లిమిటెడ్ హాల్ట్స్. మెట్రో ఎక్స్ప్రెస్ ఇక్కడ సిటీ మనకు కూడా ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ లేదు, తెలంగాణలో కూడా, కర్ణాటక కూడా లేదు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ దేర్ ఇట్సెల్ఫ్. లిమిటెడ్ స్టాప్ సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఎయిమ్డ్ అండ్ క్విక్ అర్బన్ కనెక్టివిటీ. అర్బన్ కనెక్టివిటీ దీనికి ఒప్పుకోలేదు. లొకేషన్ ఆపరేషనల్ సిటీస్ సచ్ యాజ్ విశాఖపట్నం, విజయవాడ మాత్రమే. ఈ బస్సు కూడా విజయవాడ, విశాఖపట్నంలో ఉంది. స్టేట్ వైడ్గా లేదు. ఆ 16 ప్రయారిటైజేషన్ బస్సులు లేవు. లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాయలసీమ డిక్లరేషన్ లాగా ఉంటుంది. రాయలసీమ డిక్లరేషన్ గ్యాప్ ఉందా మీకు? అది కనీసం మేనిఫెస్టోలో కాదు కదా, ఈ రోజు కూడా అది డిబేటబుల్ టాపిక్ కాదు. ఆ రోజు నేను చెప్పాను, పార్టీ అధ్యక్షుడు స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని రాయలసీమ డిక్లరేషన్ ఇస్తే ఇంప్లిమెంటేషన్కి మేబీ ఇందాక మీరు అన్నింటిన ప్రశ్నకు కూడా ఇది కూడా కనెక్టివిటీ. ఇంప్లిమెంటేషన్ కానివన్నీ టపాసులు డబ్బుల్లాగా మా రామారెడ్డి గారు చెప్పినట్టు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 లాగా ఉంటాయి ఆబ్వియస్లీ. అందుకే చూడండి, శంఖంలో పోస్తారు కానీ తెరదం అవ్వదు. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు. ఇవి ఎప్పుడైతే జరగవో ఇవన్నీ టపాసులు కబుర్లనే తెలుసుకోవాలి ప్రజలు. అందుకని